వెల్కమ్ టు డిఎన్ఆర్ న్యూస్ అండ్ అవేర్నెస్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ ఒక్క షేరు కొంటే 5 షేర్లు, ఈ ఒక్కరోజే ఛాన్స్. అదానీ కంపెనీ కీలక వ్యాఖ్యలు. ప్లాస్టిక్ నిషేధంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పిస్తాం. శాసనసభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు. ఏపీ డిఎస్సి రిక్రూట్మెంట్లో అనేక మలుపులు. ఎస్జిటి, ఎస్ఏ 2 పోస్టులకి సెలెక్ట్ అయిన వారికి హై క్యాడర్ కింద ఎస్ఏ పోస్ట్ ఇవ్వాల్సిందే. 4 వారాల్లో తేల్చమని ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ. పల్లెలకు నిధులు, ప్రగతికి అడుగులు. పంచాయతీలకి ఆర్థిక సంఘం సొమ్ము, సర్పంచులకు గౌరవ వేతనం మంజూరు. విజయవాడ దుర్గగుడి పాలక మండలి సభ్యుడిగా బొర్ర రాధాకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ. ప్రపంచ స్థాయి వసతులతో అమరావతి రాజధానిని నిర్మిస్తాం. సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు కీలక వ్యాఖ్యలు. ఏపీలో పాఠశాలలకు 22 నుంచి దసరా సెలవులు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడి. తిరుమలలో వైభవంగా శ్రావణ పౌర్ణమి గరుడ సేవ. గరుడునిపై విహరిస్తూ భక్తులను కనువిందు చేసిన శ్రీ మలయప్ప స్వామి. ఆసియా కప్లో భాగంగా ఈరోజు పసికోన వామన్తో భారత్ డీల్. హాట్ ఫేవరెట్గా కనిపిస్తున్న టీమిండియా. రెండో వన్డేలో 102 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా మహిళల టీంపై భారత మహిళల టీం ఘన విజయం. శతకొట్టిన స్మృతి మందాన 1-1తో సిరీస్ సమం. ఆసియా కప్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్పై 6 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం. 74 పరుగులతో రాణించిన కుషాల్ మెండిస్. ఈరోజు వార్తలు ఇక్కడితో సమాప్తం. రేపటి వార్తల కోసం వేచి చూస్తూనే ఉండండి మీ డిఎన్ఆర్ అండ్ అవేర్నెస్ ఛానల్.